గని ఎక్కడా? గని ఎవరు? నీ ఇద్దరితోనే చూసాను కాదు భయ్యా, తనకు తమ్ముడు లాంటి వాడని కూడా చెప్పాడు. వాడు గని కాదు, బాలు. బాలు ఎక్కడా? వాడిప్పుడే మమ్మల్ని మోసం చేసి నేను మీకిస్తానన్న మార్కెట్ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. డాక్యుమెంట్స్ తో వాడికి ఏం పని? వాడు రాజేశ్వరి కొడుకంట. రాజేశ్వరి కొడుక? तुम सबको उल्लू बना दिया. వాడు మిమ్మల్ని అందరినీ పిచ్చోడి చేశారా? వాడికి ఎక్కడరా అమ్మ అబ్బా? వాడి గన్ని నేనే, వాడి చావును కూడా నేనే. ఖచ్చితంగా ఇది బాలుబండి అన్నా. రండి. హలో, ఎవరు మీరు? ఇది ఆశ. భయ్యా सारा सामान तोड़ रहा है. तेरे बाप ने मुझे 500 रुपए में बेच कर यहाँ गया. तू साले मेरा सारा नुकसान करने में लगा है. सुअर कहीं का. నీకీ జన్మకి బుద్ధి రాదు నాయుడు. పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు బుద్ధున్నాడు ఎవడో పెళ్లి చేసుకోడని మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు. నేను తెలుగు ఉన్నానండి, తెలుగులో చెప్పచ్చు. సర్లే, తినడానికి ఏమున్నాయి? వేడివేడిగా సమోసాలు ఉన్నాయి, తెమ్మంటారా? అలాగే. ఏ మియా, ఢిల్లీలో ఏం కావాలన్నా కాదు హమ్ కరేగా. మనం ఉంటున్నది హైదరాబాద్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. साहब 4 प्लेट समोसा मांगते हैं उधर. ओए वहाँ क्या कर रहे तू? चल अंदर चले, जाके बर्तन साफ कर. चल जाके काम कर. धनराज वहाँ लायर के साथ बैठा है, देखो उस तरफ. वही है खान, हैदराबादी. वो सारा हरामी खान हैदराबाद से आके हमारे साथ टकराता है. साले को तो क्या है, उसे तो मंडी हाथ मारना है. खान ఆ కుర్రాడు ఏదో సైకిల్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 నంబర్ టేబుల్ గంటూ ఎడ్రారా. ఎంత ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డావు, భయం వేయలేదా? భయపడితే చచ్చిపోతాం భయ్యా.
ఆ ధనరాజ్ మనుషులు రాత్రి వీడిని కర్నాడ్ సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు. గని ఎక్కడా? तू खान का आदमी गनी साला अपनी एरिया में आया। क्या बकता है गधा साला? वो इधर क्या को आएगा? पकड़ो पकड़ो अरे इधर आने का हिम्मत कैसा हुआ तेरा? हा? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला। डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है लेकिन एक ही राजा होता है, एक शेर। ये दिल्ली है, यहाँ का शेर मैं हूं। तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला। बता क्यों आया इधर? क्यों आया इधर? बता ना, अरे बता ना। तुम्हें मारने के लिए। सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटने आया है। अरे काट मुझे। नहीं गनी नहीं। नीलम, क्या है ये? అమ్మాయిని చూసి అబ్బాయిని మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా? చాలు చాలు. तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रे, शायद आएंगे, चप्पल लेके मारूंगी। ए नीलम, वो लोगों के बारे में जानते हुए अभी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा। सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी। దేవి సర్వభూతేషు ధైర్యలక్ష్మి రూపేణ సంస్థ. ఇందు ఏం చేస్తున్నావు లోపల? ఏంటి ఇది? హాస్టలా గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవును, ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్, దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్.
అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద, కమ్ లెట్స్ గో. కమ్ ఆన్ యార్, కమ్ రమ్మండి.